ఎలాన్ మస్క్ దాదాపు 80 లక్షల కోట్ల ప్యాకేజ్. చరిత్రలోనే ఫస్ట్ టైం రికార్డ్ బ్రేకింగ్ ప్యాకేజ్ ఇది. ఇంత ప్యాకేజ్ ఇస్తున్నప్పుడు ఎలాన్ మస్క్ చేరుకోవాల్సినటువంటి లక్ష్యాలేంటి? హ్యావ్ ఎ లుక్. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ దాదాపు $1 ట్రిలియన్ విలువైన అంటే సుమారు 80 లక్షల కోట్ల రూపాయల రికార్డ్ రేంజ్ ప్యాకేజ్ షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపారు. ఈ ప్యాకేజ్కి 75% ఓట్లతో ఆమోదం లభించింది. లేటెస్ట్గా జరిగినటువంటి జనరల్ ఇయర్ మీటింగ్లో ఈ అనౌన్స్మెంట్పై పెద్ద ఎత్తున అప్లాజ్ వచ్చింది. అయితే మస్క్ ఈ ప్యాకేజ్ పొందడానికి తన ఎలక్ట్రిక్ కార్ల మార్కెటింగ్ విలువను 10 ఏళ్లలో ఖచ్చితంగా పెంచాల్సి ఉంటుంది. దాంతోపాటు వివిధ లక్ష్యాలను చేరుకుంటేనే కోట్లాది కొత్త షేర్లు లభిస్తాయి. ఎలాన్ మస్క్ దక్కనున్నటువంటి ఈ భారీ ప్యాకేజ్పై విమర్శలు కూడా రేగాయి. కానీ ఈ ప్యాకేజ్ని యాక్సెప్ట్ చేయకపోతే మస్క్ కంపెనీని వీడుతానని టెస్లా బోర్డు వాదించింది. ఆయనను వదులుకునేందుకు బోర్డు సిద్ధంగా లేదని తెలిపింది. భారీ ప్యాకేజ్ అనౌన్స్మెంట్ వెలువడిన అనంతరం టెక్సాస్లోని ఆస్టిన్లో వేదికపైకి ఎక్కినటువంటి మస్క్ తన పేరును ఆడియన్స్ అరుస్తుండగా అందుకు అనుగుణంగా డ్యాన్స్ చేశారు. మనం టెస్లా కొత్త అధ్యాయాన్ని కాదు, ఏకంగా కొత్త పుస్తకమే రాస్తున్నామని మస్క్ చెప్పారు. 2 కోట్ల టెస్లా వాహనాలు, 10 లక్షల రోబోల ఉత్పత్తి చేసి డెలివరీ చేయడం, టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్కు 1 కోటి మంది సబ్స్క్రైబర్లను సంపాదించడం, వాణిజ్య వినియోగడానికి 10 లక్షల రోబోటిక్స్ వాహనాలను ప్రవేశపెట్టడం, $400 బిలియన్ వరకు నికర లాభాన్ని ఆర్జించడం, మొత్తంగా ప్రజెంట్ ఉన్న $1.4 ట్రిలియన్ టెస్లా మార్కెట్ విలువను $8.5 ట్రిలియన్ పెంచడం. ప్రస్తుత ఒప్పందం ప్రకారం ఎలాన్ మస్క్ జీతం ఉండదు. పై మైల్ స్టోన్స్ అన్నింటికీ చేరుకుంటే ఆయనకు 400 మిలియన్ అదనపు టెస్లా షేర్లు లభిస్తాయి. కంపెనీ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగితే వీటి విలువ $1 ట్రిలియన్ అవుతుంది. కానీ గురువారం నాటి మస్క్ మాటలు ఆప్టిమస్ రోబోపై అందరి దృష్టి పడేలా చేశాయి. ఎలాన్ మస్క్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారాన్ని పునరుద్ధరించాలని కోరుకునేటువంటి కొంతమంది విశ్లేషకులు, టెస్లా పరిశీలకులు ఆశలను ఇది దెబ్బతీసింది. టెస్లా కంపెనీ 2022లో ఆవిష్కరించిన ప్రోటోటైప్ ఆప్టిమస్ స్వయంచాలితటువంటి హ్యూమనాయిడ్ రోబోగా రూపుదిద్దుకుంది. ఇది సురక్షితం కానీ పదే చేసే పనులను లేదా వినియోగించేటువంటి పనులను చేయడానికి రూపొందించారు. టెస్లా వాహనాలు నడిపించేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలనే దీనిలో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ రోబోను తన సంస్థ భవిష్యత్తును కేంద్ర బిందువు అవుతుందని ఎలాన్ మస్క్ చెప్పారు. ఇంతకుముందు మస్క్ ఆప్టిమస్ నడపడం, పరిగెత్తడం, వస్తువులు ఎత్తడం వంటివి చేయగలగదని, కాబట్టి ఇది తన ఫ్యాక్టరీలలో కీలకమైనటువంటి పాత్ర పోషించడమే కాకుండా భవిష్యత్తులో ఇళ్లలో కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. ఎలాన్ మస్క్ దృష్టి ఎటు మళ్ళిందో బాగా ఆలోచించండి. ఆయన కొత్త పుస్తకం ఆప్టిమస్తో ప్రారంభమవుతుంది. ఇంకా కార్లు, ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్, రోబోటిక్స్ గురించి ఊసేలేదు అని డీప్ వాటర్ అసెట్ మేనేజ్మెంట్ మేనేజింగ్ పార్ట్నర్ జీన్ మన్స్టర్ ఎక్స్లో రాశారు. తర్వాత మస్క్ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ గురించి కూడా ప్రస్తావించారు. టెస్లా స్వయంచాలితమైనటువంటి డ్రైవింగ్ వ్యవస్థ ఇప్పుడు డ్రైవర్ల ఫోన్లో మెసేజ్లు పంపినా ప్రమాదం లేకుండా నడిచే స్థాయికి దాదాపు చేరుకుందని మాట్లాడారు. అయితే అమెరికా నియంత్రణ సంస్థలు టెస్లా స్వయంచాలిత డ్రైవింగ్ ఫీచర్పై వివరణ జరుపుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ కార్లు రెడ్ సిగ్నల్ దాటి వెళ్లడం, తప్పుడు లైన్లలో నడపడం వంటి ఘటనలు జరిగాయి. వాటిలో కొన్ని ప్రమాదాలు, గాయాలకు దారితీశాయి. టెస్లా షేర్లు అవర్స్ ట్రెండింగ్లోకి కొద్దిగా పెరిగాయి. గత 6 నెలల్లో అవి 62% కంటే ఎక్కువ వృద్ధి చెందాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మస్క్ తన అనుబంధాన్ని బహిర్గతం చేసిన తర్వాత కంపెనీ అమ్మకాలు గత ఏడాది నుంచి తగ్గుముఖం పట్టాయి. ఈ సంబంధం ఇటీవల పూర్తిగా తెగిపోయింది. టెస్లా షేర్ హోల్డర్ రాజ్ గెర్బర్ ఒక న్యూస్తో మాట్లాడుతూ, వ్యాపారంలో మీరు చూసే నమ్మశక్యం కాని విధానాల్లో ఇది మరో మెట్టు అన్నారు. మస్క్ టెస్లా కోసం తన లక్ష్యాలను స్పష్టంగా చెప్పినా కంపెనీ ఇప్పటికీ ఆర్థిక సవాళ్లు, పనితీరు బలహీనత వంటి అనేక అడ్డంకులను ఎదుర్కొంటుందని గెర్బర్ చెప్పారు. హ్యూమనాయిడ్ రోబోలకు భారీ డిమాండ్ ఉంటుంది అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు అని కూడా గెర్బర్ అన్నారు. వేమో లాంటి ప్రత్యర్థి కంపెనీల నుంచి రోబోటాక్సీ పరిశ్రమల్లో టెస్లాకు గట్టి పోటీ ఎదురవనుంది. మస్క్ దగ్గర ఇప్పటికే 13% టెస్లా షేర్లున్నాయి. కంపెనీ మార్కెట్ విలువలో 10 రెట్లు పెరుగుదల సాధిస్తే లక్షల కోట్ల పే ప్యాకేజ్ని అందించేందుకు గతంలో 2-3 సార్లు షేర్ హోల్డర్స్ అంగీకారం తెలిపారు. ఆయన దాన్ని సాధించారు కూడా. కానీ టెస్లా బోర్డు సభ్యులు మస్క్ సున్నితంగా ఉన్నారనే కారణంతో డెలావేర్ జడ్జి ఈ వేతన ఒప్పందాన్ని తిరస్కరించారు. ప్రస్తుతం కింది కోర్టు నిర్ణయాన్ని డెలావేర్ సుప్రీంకోర్టు సమీక్షిస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద నేషనల్ వెల్త్ ఫండ్లలో ఒకటైనటువంటి నార్వే సావరిన్ వెల్త్ ఫండ్, అమెరికాలోని అతిపెద్ద పబ్లిక్ పెన్షన్ ఫండ్ సంస్థ అయినటువంటి కాలిఫోర్నియా పబ్లిక్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సిస్టమ్ను సహా పలు సంస్థాగత పెట్టుబడిదారి సంస్థలు ఈ కొత్త ప్యాకేజీని వ్యతిరేకిస్తున్నాయి. దీంతో మస్క్ పెద్ద సంఖ్యలో రిటైల్ పెట్టుబడిదారులపై ఎక్కువగా ఆధారపడవలసి వచ్చింది. మస్క్తో పాటు టెస్లా బోర్డులో ఒకరైనటువంటి ఆయన సోదరుడు కింబాల్కు కూడా గురువారం జరిగినటువంటి మీటింగ్లో ఓటు వేసేందుకు అనుమతి లభించింది. ఇటీవలి వారాల్లో మస్క్ కొత్త ప్యాకేజ్ కోసం టెస్లా బోర్డు ఆఫ్ డైరెక్టర్ సభ్యులు ఓ మార్కెటింగ్ సంస్థతో లాబింగ్ చేశారు.
ఇది కొంతమంది కార్పొరేట్ గవర్నెన్స్ నిపుణులను ఆగ్రహానికి గురిచేసింది. Tesla.comలో పోస్ట్ చేసినటువంటి ఓ వీడియోలో బోర్డ్ చైర్మన్ డెన్హూమ్, డైరెక్టర్ కథ్లిన్ విల్సన్ థామ్సన్ మస్క్ను ప్రశంసించారు. ఈ కొత్త వేతన ఒప్పందం కంపెనీపై మస్క్ ఓటింగ్ పవర్ను పెంచుతుందని ఆర్బీసీ బ్రూయింగ్ డాల్ఫిన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ కథ్రిన్ హస్నన్ తెలిపారు. అయితే ఇప్పుడు ఈ ఎలాన్ మస్క్ ప్యాకేజ్ చూసి అందరూ కూడా నోర్లెల్లబెట్టి షాక్ అవుతున్నారు. సో ఎలాన్ మస్క్ ఇంత ప్యాకేజ్ ఇవ్వడంపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.